హలో గాయస్, చేపలండి. చేపలు గిలగిల గిలగిల కొట్టేసుకుంటున్నాయి. మామూలుగా లేవు చేపలు. ఇవి ఎక్కడంటే విజయవాడ ఉంది కదా, మన విజయవాడ లోటస్ బ్యాక్ సైడ్ ఉన్నాయి. నేను మొత్తం 14 చేపలు తీసుకున్నా. 14 చేపలు నాకు మొత్తం కలిపి 450 రూపాయలు మాత్రమే పడి. మొత్తం రాగండిలే. ప్రతి చేప నేను కొనేటప్పుడు బ్రతికే ఉన్నాయండి, అన్ని బ్రతికే ఉంటాయి ఇక్కడ చేపలు. ఎందుకంటే ఇక్కడ కవర్లో పెట్టి నీళ్ళలో వేస్తారు. ఇక్కడ జాలీ క్లాత్లు ఉన్నాయండి, ఆ జాలీ క్లాత్లో పెట్టి నీళ్ళలో వేస్తారు. నేను తీసుకున్న చేపలు అయితే నా కవర్లో వేసేసుకున్నాను. ఇవి క్లీనింగ్ చేయడానికి కూడా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, అక్కడే ఉంటాయి. అసలు ఈ చేపల్ని క్లీన్ చేయడానికి ఎంత అయింది నాకు. అండ్ మా మమ్మీతో కర్రీ ఎలా చేయించాను, ఫ్రై ఎలా చేయించాను, మొత్తం ఈ ఫుల్ లెంత్ వీడియోలో కవర్ చేశాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ. థ్యాంక్ యూ. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను 14 చేపలు తీసుకున్నాను. ఇవి 2 బొచ్చుల్లో వేసారండి. ఇక్కడ బొచ్చుల్లో పెట్టి అమ్ముతారు. 7 చేపలు లెక్క వేసారు. నేను 2 బొచ్చులు తీసుకున్నాను. 2 బొచ్చుల్లో 14 చేపలు ఉన్నాయి. 14 చేపలు ఒక బొచ్చు 250 తీసుకున్నారు. ఒక బొచ్చు వచ్చారు 200 తీసుకున్నారు. 2 కలిపి 450 రూపాయలు అయితే నాకు పడినాయి. అన్నీ ఇక్కడ లైవ్ ఫిష్లో ఉంటాయి. చూస్తున్నారుగా, ఆయన నేలకేసి కొట్టిన 2 చేపలు ఉన్నాయి కదా, పెద్ద చేపలు. ఆ 2 కలిపి 350 రూపాయలు పడినాయి అంట. మనకి 14 చేపలు కలిపి 450 రూపాయలు పడినాయి, అంటే 100 రూపాయల డిఫరెన్స్. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అబ్బా, చాలా సాటిస్ఫైడ్. ఎందుకంటే ఆ కాస్ట్కి 14 చేపలు అంటే మామూలు విషయం కాదు. నేనైతే బేరం బాగా అనిపించింది లాస్ట్లో నాకు. మా మమ్మీ వాళ్ళు కూడా చాలా బాగా వచ్చినాయి, చాలా బాగా ఎక్కువ ముక్కలు వచ్చినాయి అనేసి అన్నారు. ముక్కలు చూస్తున్నారుగా, ఫిష్ ఎంత బాగున్నాయో, చాలా ఫ్రెష్గా ఉన్నవి. ఇక్కడ చాలా మంది అంటున్నారు చెరువు చేపలు తీసుకొచ్చి అమ్ముతున్నారు అనేసి అంటున్నారు. కానీ ఇక్కడ చెరువు చేపలు అమ్మరంట, ఇది సిండికేటు. బయట తెచ్చిన ఏ చేప కూడా ఇక్కడ రానివని చెప్తున్నారు. మొత్తం ఇవి కిష్టలో పెరిగిన చేపలు అని చెప్తున్నారు. చూస్తున్నారుగా చేప సైజ్ ఎంత ఉందో, మీకు ఫోన్లో అర్థం కాదనేసి నా చేతితో చూపెడుతున్నాను. నేనైతే నా జానా కన్నా కొంచెం ఎక్స్ట్రానే ఉంది చేప సైజ్ అయితే. కొన్ని చేపలు మాత్రం నా జానా అంత ఉన్నాయి, అంటే నా అరచేయి అంత ఉన్నాయి. కొన్ని మాత్రం అరచేయి దాటేసి ఒక బెత్తే ఉన్నాయండి. అరచేయి కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి మీడియం సైజ్ చేపలు అండి. అందుకే 14 చేపలు అయితే వచ్చినాయి. వీళ్ళ క్లీనింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ మొత్తం చేసుకోక్కర్లేదు. కొంచెం పైన ఏమైనా ఉంటే తీసేసుకోవడమే. క్లీనింగ్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తారు. నా క్లీనింగ్కి చాలా ఎక్కువ అడిగారండి, 200 రూపాయలు అడిగారు. 200కే తగ్గనన్నారు. 14 చేపలు కదా, 200కి అయితే చేయను అన్నారు. ఇంకా ఫైనల్గా అడిగి 150కి అడిగానండి. ఎంత అడిగినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఫైనల్గా 180కి అయితే చేస్తామన్నారు, లేదంటే తీసుకెళ్ళిపోమన్నారు. అంత దారుణంగా ఉంది ఇంక డిమాండ్ వాళ్ళది. ఇంకా తప్పదు కదా, ఇంటికాడ మా మమ్మీ చేసుకోలేదు అనేసి నేనైతే చేసా ఎక్కడ. ఇంకా ఈ యాంటీ గారిని గుర్తుపెట్టారా? మన వీడియో ఒకటి వైరల్ అయింది కదా, 52 lakhsకి వెళ్ళింది కదా, ఆ వీడియోలో ఉంది ఈ యాంటీయే. ఫైనల్గా మనకి 4.5 కేజీలు పైన ఉండి నేను తీసుకున్న 14 చేపలు. మొత్తం వేస్ట్ అంతా పోను, తలకాయలు అవన్నీ వేస్ట్ ఉంటాయి కదండి. తలకాయలు ఉంటాయిలేండి, దాంట్లో విన్న పేగులు కానీ అవన్నీ వేస్ట్ పోను. మనకు 3.5 కేజీలు అయితే వచ్చినాయి. జనకండ ఉందండి, జనకండ ఉండే సీజన్ అంటే ఇది. లేడీ ఫిషెస్ ఉంటాయి కదా, లేడీ ఫిషెస్లో ఈ గుడ్లు ఉంటాయండి, ఆ గుడ్లనే జనకండ అంటారు. వాటికైతే కొన్ని చేపలకైతే ఉన్నాయి మగ చేపలు, కొన్ని ఆడ చేపల వల్ల కొన్ని ఆడ చేపలకైతే గుడ్లు అయితే ఉన్నాయి. మా మమ్మీ ఉప్పేసి అయితే మొత్తం కడిగేసింది. వాళ్ళు ఎంత కడిగినా కానీ అంతో ఎంతో వేస్ట్ కన్ఫామ్గా ఉంటుంది. ఒకసారి ఇన్నర్ అంటే పొట్ట ఉంటుంది కదా, పొట్ట లోపల అయితే చెక్ చేసుకోవాల్సిందే. చెక్ చేయకుండా మనం కూర వండేస్తే అదైతే నీటి స్మెల్ వస్తుంది, మనం తినలేము. స్మెల్ వస్తే మాత్రం మొత్తం పాడైపోయింది. అందుకే 1-2-3 సార్లు చూసుకోవాలి, కడుక్కోవాలి. నీట్గా చేసుకుంటే, ఎంత నీట్గా చేసుకుంటే కర్రీ అంత బాగుంటుంది. ఎవరైతే ఈ వీడియో విజయవాడ నుంచి అండ్ మంగళగిరి, తాడేపల్లి ఈ సరౌండింగ్స్లో చూస్తున్నారో కంపల్సరీగా ఒకసారి అయితే ఈ ప్లేస్ని విజిట్ చేయొచ్చు. లోటస్ బ్యాక్ సైడే ఉంటుంది, మన ప్రకాశం బ్యారేజ్ దగ్గరలో ఉంటుంది. డెఫినెట్గా చెప్తున్నా కదా, మంచి రేటుకి మంచి చేపలు అయితే దొరుకుతాయండి ఇక్కడ. 450కి ఇన్ని మొక్కలు వచ్చినాయంటే నాటి జోక్ అండి. చాలా మొక్కలు వచ్చినాయి, దాదాపుగా 60 మొక్కల దాకా ఉన్నాయి. ఈ చేపల కూర అనేది ఎలా ఉండాలనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ చేపల కూర అందరికీ తెలిసిందే, బట్ మనం ఈసారి డిఫరెంట్ వేలో వండుతున్నాము. 3 hours వచ్చేసరికి మనం ఉప్పు కారం అన్నీ ఉంటాయి కదా, 3 hours మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం చేప ముక్కలన్నిటికీ. ఇది కర్రీకి వాడతాము, ఇందాక చూపించింది ఫ్రైకి వాడతాం, ఇది ఫ్రైకి వాడతాం అనమాట. అందుకే దీంట్లో పసుపు అవన్నీ సపరేట్గా పెట్టాము. ఫస్ట్ అయితే మనం నూనె పోసుకున్నాము. నూనె మనం తగినంత పోసుకోవాలి. శనగ నూనె తీసుకున్నాం మనం. ఆ నూనె వేడెక్కిన తర్వాత కొబ్బరి, అల్లం, చిన్నులపై పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అనేది ఫ్రైకి కొంచెం దాంట్లో వేసేసిందండి ముందరగానే. ఆ తర్వాత రిమైనింగ్ పేస్ట్ అంతా కర్రీలోకి వాడేసింది. ఈ కొబ్బరి, అల్లం, చిన్నులపై పేస్ట్ని మెల్లగా ఒక 2 minutes సిమ్లో ఉడికించిన తర్వాత, వేపిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న అండ్ మ్యాగ్నేట్ చేసుకున్న మొక్కలు ఉంటాయి కానీ, ఫిష్ మొక్కలు అవన్నీ వేసేసుకున్నాం. ఇంతకు ముందులేమో కలిపి పెట్టుకునే స్టైల్ ఉండేది, అంటే అన్నీ వేసుకొని చింతపండు పులుసు అవన్నీ ఒకేసారి వేసేసుకొని కలిపి పెట్టుకుని ఉండేది. ఇప్పుడు ఏంటంటే తాలింపు వేసినట్టుగా వండుతుందండి, ఇదొక స్టైల్ అనమాట. మనం ఇప్పటిదాకా వేయించుకున్న చేప ముక్కలు అనేవి ఆ మసాలాలో బాగా ఉడికిన తర్వాత, ఒక 10 minutes అనేది ఆ మసాలాలో మగ్గిన తర్వాత, ఆ తర్వాతనే మనం చింతపండు పులుసు అయితే పోసుకుందాము. ముక్కలు అయితే ఇంకా ఉడకలేదు కాబట్టి మనం గంటిపెట్టి తెప్పొచ్చు. పోసుకున్న చింతపండు, మనకు కావాల్సిన చింతపండు పోసుకొని ఇదంతా సెట్ అయిన తర్వాత మనం మళ్ళీ కారం వేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ కొంచెం కారం వేసాం, బట్ ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. ముక్కలకి ఆల్రెడీ కారం, ఉప్పు అన్నీ బాగానే పట్టినాయండి. కర్రీలోకి మనం ఉప్పు కారం వేస్తున్నాం, ఇది గుజ్జుకే వేస్తున్నాం అనమాట మనం ఉప్పు కారం. ఈ ఉప్పు కారం కూడా అన్నీ వేసుకున్న తర్వాత మరలా చింతపండు పులుసు మనకు
కావాల్సినంత పోసుకోవడమే. చింతపండు పులుసు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. తక్కువ వేసుకొని ఆ ముక్కలు నంచుకొని తినడం కన్నా చింతపండు పులుసు ఎక్కువగా ఉంటే కొంచెం పులుసు వేసుకొని, ఈ పులుసు నార్మల్గా చపాతీల్లో కూడా చాలామంది తింటారండి. చపాతీలో కూడా చాలా బాగుంటుంది అంటారు. బట్ నాకు చపాతీలు అంటే అసలు ఇష్టం లేదు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక 10 minutes తర్వాత అయితే మన చింతపండు పులుసు ఇలా అయితే ఉంది. చేపల పులుసు అయితే ఇలా ఉంది. చూస్తుంటేనే భలే ఉంది కదా, నోరూరిపోతుంది. నాకైతే చాలా బాగుంది. ఆ స్మెల్ కానీ మొత్తం ఆ రూమ్ మొత్తం అయితే మా ఇంటి మొత్తం వ్యాపించేసింది. అసలుకి కిచెన్లో ఉన్న స్మెల్ వేరే రూమ్స్కి కూడా వస్తుంది. ఇది మరలా ఒక 10 minutes ఉడికించిన తర్వాత ఆల్మోస్ట్ మన చేపల పులుసు అయితే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. చూస్తున్నారుగా, పీసులు కూడా బాగా ఉడికిపోయినాయి, మొత్తం పట్టేసింది. ఉప్పు కారం అయితే బాగా పట్టేసింది. లాస్ట్లో మనం ఎప్పుడైనా దించుకునేటప్పుడు మనం పొడి మసాలా అంటారు కదా, పొడి మసాలా, గరం మసాలా ఇది యాడ్ చేసుకొని తర్వాత లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి లేనిదే పలావ్కి మనకు పుదీనా అలాగూ, ఈ చేపల కూరకి కొత్తిమీర, కరివేపాకు అలాగా కంపల్సరీగా కొత్తిమీర, కరివేపాకు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ అనేది కర్రీలో బాగా దిగిద్ది, కొత్తిమీర ఫ్లేవర్. మనం ఇంకా బాగా ఉడికిపోయింది కాబట్టి గంట అయితే ఏం పెడతలేదు. ఓన్లీ సట్టిని మనం పెట్టుకున్న పాత్రను అయితే ఇలా షేక్ చేస్తున్నాము. మొత్తం సెట్ అయితే ఇప్పుడు పైన వేసిన పొడి మసాలా అంతా సెట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఓ పక్కన ఫ్రై కూడా చేస్తుంది. ఓన్లీ ఇది ఫ్రై. దీంట్లో ఎలాంటి మసాలా అయితే కొంచెం దాకా వేసాం ఆల్రెడీ, కొంచెం మసాలా కొంచెం గుజ్జుకు రావడం కోసం. జస్ట్ ఉప్పు, కారం, మసాలా, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి పేస్టు ఈ 3 వేసి మాత్రమే ఫ్రై అయితే చేశారు. ఫ్రై అందరికీ తెలుసు కాబట్టి ఫ్రై అయితే నేను అంతగా కవర్ చేయలేదు. ఫ్రై కూడా చేసేటప్పుడు 1-2 పీస్ అలా తుంచుకొని తింటే భలే ఉందండి. ఇంకా దానికి లాస్ట్లో కొంచెం మసాలా యాడ్ చేసి కొంచెం గుజ్జులా కూడా చేసింది మా మమ్మీ అయితే. ఫిష్ ఫ్రై తెలిసిందే, ఫిష్ ఫ్రై ఎప్పుడైనా కానీ నా ఆల్ టైమ్ ఫేవరెట్. నాకు ఫ్రైస్ అన్నింటిలో కల్లా ఫిష్ ఫ్రై అంటేనే చాలా ఇష్టం, పడి చచ్చిపోతా, అంత ఇష్టం అండి. సరే, ఇంకా మనం వేడి చేపల పులుసు టేస్ట్ చేసే టైం అయితే దగ్గరకు వచ్చింది. ఈ చేపల పులుసు వండటానికి మా మమ్మీకి 1.5 గంట టైం పట్టింది. ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికే కానీ వండటానికి కానీ. ఎందుకంటే సిమ్లో వండుకోవాలి, హైలో పెట్టి వండితే ఏం ఉండదు వ్యవహారం. అక్కడ ఇలా సిమ్లో పెట్టి మెల్లగా ముక్క ఉడికేలాగా జాగ్రత్తగా వండింది మా మమ్మీ. నేనైతే టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. చూస్తున్నారుగా ఎంత బాగుందో, ఒకసారి డీటెయిలింగ్గా చూసేయండి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. గుజ్జు కూడా చూసారండి, మరికెత్తి వచ్చింది. మనం పులుసు కానీ అవంతా గుజ్జు అంటే పులుసు అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుంది అని చెప్పే కదా, ఇలా పులుసుగా పెట్టుకోవాలి. తక్కువగా పెట్టుకుంటే ఏముండదు. మొక్క సైజు చూసారు కానీ చేప మొక్క సైజు కూడా పెద్ద చేప ముక్కలు 2 తినేవాళ్ళు ఇది 3 వేసుకుని తింటారు అంతే. మహా అయితే ఒక ముక్క ఎక్స్ట్రా పడుతుంది. కొంచెం చిన్న చేపలు కాబట్టి అంటే మీడియం సైజ్ చేపలు కాబట్టి 3 ముక్కలు పడతాయి. 2 ముక్కలు తినేవాడికి 3 ముక్కలు పడతాయి, అంతే తేడా, ఏముండదు. కానీ నాకైతే ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత చేపల కూర వచ్చిందంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. నాకు లక్కీ అని చెప్పుకోవాలి నేనైతే. ఇంకా ఫిష్ ఫ్రై విషయానికి వస్తే ఫిష్ ఫ్రై కూడా డీప్ ఫ్రై చేశారు, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉడికిచ్చారు. అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసి గార్నిష్ చేశారు లాస్ట్లో. వీటిలో కొంచెం లైట్గా మసాలా కూడా వేశారు. అది కింద ఉందండి, మొక్కల కింద ఉండిపోయింది మసాలా చూపించడానికి. ఫ్రై చూసారుగా ఎంత బాగుందో, నాకైతే ఫ్రై అయితే బాగా నచ్చింది. ఇంకా చేపల పులుసు విషయానికి వస్తే చేప ముక్క చూసారుగా ఎంత స్మూత్గా అండ్ స్పాంజ్ లాగా ఉందండి. అసలు ముళ్ళు కూడా ఏముండదు, ఓన్లీ నడుము ముళ్ళు ఒకటే ఉంటుంది, మిడిల్లో ఉంటుంది కదా మెయిన్ ముళ్ళు, ఆ ఒక్క ముళ్ళే ఉంటుంది. ఒక్కసారి అయితే ఈ పీస్ పెట్టుకొని ముద్ద పెట్టుకొని తింటాను. ఒకసారి టేస్ట్ అయితే ఎలా ఉందో చూసి చెప్తాను. 2 hours పాటు నేనైతే తిరిగి తెచ్చాను ఈ చేపల్ని. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నా స్మైల్లోనే మీకు అర్థమవుతుంది కదా ఎంత టేస్ట్ అయితే ఎంత బాగుంది అనిపిస్తుందో. టేస్ట్ అయితే అవసరం, అసలు మామూలుగా లేదు. అండ్ మెయిన్ నా ఫేవరెట్ ఫిష్ ఫ్రై, ఇది వచ్చి నా ఫేవరెట్ ఫిష్ ఫ్రై అండి. ఈ ఫిష్ ఫ్రై కోసం నా చిన్నప్పటి నుండి కూడా నాకు ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. కింద మీద పడి డొల్లేవాడిని ఈ ఫిష్ ఫ్రై కోసం. మా మమ్మీని అయితే చాలా ఏదించేవాడిని. మా మమ్మీ నా కోసమే ఒక 10 ముక్కలు తెచ్చినా కానీ 4 ముక్కలు నా కోసమే చేసేది ఫిష్ ఫ్రై అయితే. టేస్ట్ అయితే ఫిష్ ఫ్రై అద్దిరిపోయింది, అసలు మామూలుగా లేదు. సబ్స్క్రైబ్.